ఎపిసోడ్ నెంబర్ 20. ఇకపై నువ్వే బాస్. కిషోర్, నేను అని ముందుకు రాబోతున్న కుసుమ ట్రాన్స్ లో నుంచి తేరుకున్న కిషోర్ వెంటనే ఆపేశాడు. కానీ అప్పటికే ఫుల్ మూడ్ లో ఉన్న కుసుమ, కిషోర్ నీకు కార్లో కంఫర్ట్ గా లేదు అంటే నా రూమ్ కి వెళ్దాం, నీలాగే నాకు ఇదే ఫస్ట్ అంది. కిషోర్ లాంటి సౌండ్ పార్టీని వదులుకోవడానికి కుసుమకు మనస్సు అంగీకరించడం లేదు. కుసుమ ప్లీజ్ ఇప్పుడు కాదు అని ముక్తసరిగా అన్న కిషోర్ వెంటనే కార్లో నుంచి కిందకు దిగాడు. కిషోర్ వియర్డ్ బిహేవియర్ కి కుసుమ అప్సెట్ అయ్యింది. కానీ తన లైఫ్ లో ఇంతకంటే టఫ్ సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేసింది కనుక తన మూడ్ ను వెంటనే అడ్జస్ట్ చేసుకుంది. ఈ రోజు ఛాన్స్ మిస్ అయితే ఏముంది, ఎక్కడికి పోతాడు, ఇంకా ఫ్యూచర్ లో బోలెడు ఛాన్సులున్నాయి అని మనసులో తను కూడా కార్ దిగింది. కిషోర్, నా వల్ల నీకు ఇబ్బంది కలిగి ఉంటే ఐఎమ్ సారీ, పద వెళ్దాం అని కిషోర్తో అంది. కిషోర్ సమాధానం ఇవ్వలేక సైలెంట్ అయిపోయాడు. మొన్నటిదాకా డబ్బులు లేవని ఒకరు కాకపోతే ఒకరు చెంపలు వాయించారు. ఇప్పుడేమో ముద్దులు పెట్టడానికి ఎగబడుతున్నారు. డబ్బు చేసే మాయ మామూలుది కాదు అని మనస్సులోనే అనుకున్నాడు. కిషోర్ మాట్లాడవేంటి, సారీ చెప్తున్నానుగా అని మొహం క్యూట్గా పెట్టి అలిగింది కుసుమ. ముద్దు పెట్టడానికి ట్రై చేయను అంటేనే ఎక్కుతాను అని చిన్నపిల్లాళ్ళ అన్నాడు కిషోర్. అతను అడిగిన తీరుకి నవ్వుకున్న కుసుమ, సరే పెట్టాలండి సార్, రండి ఎక్కండి వెళ్దాం అని ఆమె అనగానే ఏం మాట్లాడకుండా ఎక్కేశాడు కిషోర్. కిషోర్ కూర్చున్నాక కార్ స్టార్ట్ చేసిన కుసుమ సిటీలోకి వెళ్లి ఒక పెద్ద షాపింగ్ మాల్ ముందు కార్ ఆపింది. కుసుమ తనని షాపింగ్ కి తీసుకొచ్చింది అని అనుకున్న కిషోర్, కుసుమ నువ్వు షాపింగ్ వచ్చేటప్పుడు నన్నెందుకు పిలవడం, నాకు షాపింగ్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు, నువ్వు వెళ్ళి నీకు కావాల్సినవి తెచ్చుకో, నేనిక్కడే వెయిట్ చేస్తాను అన్నాడు. అబ్బా నీకన్నీ తొందరే కిషోర్, నాతో పాటు లోపలికి రా, నీకే విషయం తెలుస్తుంది అని కిషోర్ను బలవంతంగా తనతో పాటు ఒక పెద్ద బొటిక్ లోకి తీసుకుని వెళ్ళింది కుసుమ. షాప్ లోకి అడుగుపెట్టిన వెంటనే తమకు ఎదురైన మేనేజర్ నవ్వుతూ, హలో మేడం, చాలా రోజుల తర్వాత వచ్చారు, మిమ్మల్ని ఇన్ని రోజుల తర్వాత చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు. ఓ కుసుమ ఇక్కడ రెగ్యులర్ కస్టమర్ అనుకుంటా, రాగానే విష్ చేస్తున్నాడు అని అనుకున్నాడు కిషోర్. కానీ వెంటనే కుసుమ, కిషోర్ ఇది నా కంట్రోల్లో ఉన్న చాలా బిజినెస్ లో ఒకటి అనడంతో ఆశ్చర్యపోయాడు. కిషోర్ ఫేస్ లోని షాక్ ఎక్స్ప్రెషన్ చూసి చిన్నగా నవ్విన కుసుమ వెంటనే మేనేజర్ వైపు తిరిగి, ఇతనికి నుంచి నీకు బాస్ మిస్టర్ కిషోర్ అని పరిచయం చేసింది. అప్పటి వరకు కిషోర్ మేడంతో వచ్చిన డ్రైవరో లేక అటెండరో అని ఫీల్ అవుతూ వచ్చిన మేనేజర్ కు ఇక నుంచి కిషోర్ తన బాస్ అని తెలిసేసరికి కళ్ళు తిరిగి కింద పడ్డ ఫీలింగ్ కలిగింది. మేడం, కానీ మనది గవర్నమెంట్ బిజినెస్, అందులోనూ టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ వచ్చే బోటిక్ ఇది, కానీ ఇప్పుడు అసలు డ్రెస్సింగ్ సెన్సే లేని వ్యక్తి చేతుల్లో పెడతారా దేవుడా అంటూ లోపలే ఏడ్చాడు. కానీ పైకి మాత్రం ఎస్ మేడం, మీరు ఎలా చెప్తే అలా మేడం అని డూడో బసవన్నలాగా తల ఊపాడు. వాట్ డూ యూ మీన్ బై దట్ కుసుమా, నేను ఈ షాప్ కి బాస్ ఏంటి, నన్ను కనీసం అడగకుండా నువ్వు అలా ఎలా అనౌన్స్ చేశావు అన్నాడు కిషోర్ అప్సెట్ అవుతూ. కిషోర్ ఎగ్జిట్ అవ్వడం చూసి కంగారు పడ్డ కుసుమ, కూల్ కిషోర్ కూల్, ఇందులో నా డెసిషన్ నీ డెసిషన్ అంటూ ఏదీ లేదు అంది. ఆ మాట అర్థం కాని కిషోర్, నాది నీది కాకపోతే మరి ఎవరి డెసిషన్ ఇది అన్నాడు. దానికి కుసుమ, కిషోర్ ఇది పైనుంచి వచ్చిన ఆర్డర్స్, మీకు బాగా తెలుసు కదా, ఇంకొన్ని రోజుల్లో మీరు మీ ఫ్యామిలీ బిజినెస్ లో జాయిన్ అవుతారు, కాబట్టి ఇప్పటి నుంచి మీరు బిజినెస్ లో ఉన్న లొసుగులు నేర్చుకోవాలి అనేది పెద్దయిన కోరిక అంది. ఆమె చెబుతోంది అంతా శ్రద్ధగా ఉన్న కిషోర్, ఓకే కానీ ఇలా ఎలా అని చిన్నగా అన్నాడు. మీరు ఈ బిజినెస్ కెరీర్ ని ఈ బోటిక్ నుంచే స్టార్ట్ చేయాలి, దీన్నే డెవలప్ చేస్తూ ఒక్కో మెట్టు క్రమంగా ఎదగాలి, బయట ఉన్న పోటీలను తట్టుకుని నిలబడ్డం, ఎత్తులతో పై ఎత్తులతో ప్రత్యర్థులను ఓడించడం లాంటి బిజినెస్ ట్రిక్స్ అన్నీ నేర్చుకోవాలి అని ఈ షాప్ అతనికి అప్పగించడం వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇది చేయడం తప్పనిసరా అని అనుమానంగా అడిగాడు. తప్పదు సార్, ఇలా చెయ్యాలని మీ ఫ్యామిలీ రాజ్యాంగంలో రాసుంది అని నిదానంగా చెప్పింది. ఫ్యామిలీ రాజ్యాంగమా, ఇదేంటి కొత్తగా అని ఏమీ అర్థం కానట్టు అడిగాడు. అన్నీ త్వరలో అర్థమవుతాయిలే అని కన్ను కొట్టి చెప్పింది. ఇదేంటిది, మామూలుగా చెప్పి చావచ్చుగా, కన్ను కొట్టి మరీ చెప్పాలా అని మనస్సులోనే ఆమెని తిట్టుకున్నాడు. తన మనసులో మాట అర్థమైన కుసుమ గొంతు సవరించుకుంటూ, అర్థమైంది సార్, అర్థమైంది, అదోకే కానీ సార్ ఈ బోటిక్ సంగతి ఏం ఆలోచించారు అని మళ్లీ కవ్వించినట్టుగా అంది. కిషోర్కి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. మీరేం ఆలోచించడానికి ఏం లేదు, మీరు ఖచ్చితంగా ఇది చెయ్యాల్సిందే అని చెప్పింది కుసుమ. ఇక తను ఏమీ చెయ్యలేను అని అర్థమైన కిషోర్ ఆ బోటిక్ బాధ్యతలు స్వీకరించడానికి ఒప్పుకున్నాడు. దట్స్ గుడ్. ఇంకో విషయం, నేను కొద్ది రోజుల పాటు ఇండియాలో ఉండను, నేను ఆఫ్రికాలో మా ఫ్యామిలీకి ఉన్న గోల్డ్ మైన్స్ దగ్గర చెకింగ్కి వెళ్తున్నాను, ఇక్కడ విషయాలన్నీ నువ్వే చూసుకోవాలి, జాగ్రత్త అని సాగదీస్తూ అంది కుసుమ. అయితే సరే అని అన్న కిషోర్, నాకు ఆ కార్ చేతికి రావడానికి ఎలాగో 1 మంత్ పడుతుంది, ఈలోపు నేను కుసుమ కార్ని వాడుకోవచ్చు అని మనసులోనే హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కుసుమ మాటలు విని అక్కడే నిలబడి ఉన్న మేనేజర్ మాత్రం డీలా పడిపోయాడు.
తన కొత్త బాస్ ప్రపంచంలోనే టాప్ మోస్ట్ ధనవంతుల్లో ఒక్కడు అన్న విషయం తెలియని అతను కిషోర్ వాలకం చూసి తన చేతిలో ఈ షాప్ ఫ్యూచర్ ఏమిటి అని ఆలోచిస్తూ బెంబేలెత్తిపోయాడు. అక్కడి నుంచి నేరుగా ఎయిర్పోర్టుకు వెళ్లి కుసుమకు సెండ్ ఆఫ్ ఇచ్చిన కిషోర్ రూమ్కి వెళ్లే దారిలో సీఫుడ్ రెస్టారెంట్ ముందు కారాపాడు. నక్షత్రకు సీఫుడ్ అంటే చాలా ఇష్టం. ఎలాగో తినే టైం అయింది కాబట్టి పార్సిల్ చేయించి తీసుకువెళ్తే తనతో కలిసి తినొచ్చు అనుకుని కార్ పార్క్ చేసి నేరుగా రెస్టారెంట్లోకి వెళ్లాడు. తన ముందు నుంచి రెస్టారెంట్లోకి వెళ్తున్న వ్యక్తి పాకెట్ నుంచి చాలా నోట్లు కింద పడ్డం చూసి నవ్వుకొని కిషోర్ కింద పడ్డ ఆ నోట్స్ తీసి తన పాకెట్లో పెట్టుకున్నాడు. హే కిషోర్, ఏంటి నువ్వు చేసే పని? ఎందుకు కింద నుంచి నోట్స్ ఏరుకుంటున్నావు? నువ్విక్కడికి బెగ్గింగ్ వచ్చావా అని వెనక్కు నుంచి ఎవరో అనడంతో వెనక్కు తిరిగాడు కిషోర్. తన ముందు నిలబడ్డ కాలేజ్ చీర్ గ్రూప్ లీడర్ రోషిని అండ్ తన గ్యాంగ్ ని చూసి కిషోర్ స్టన్ అయ్యాడు. రోషిని ఆమె ఫ్రెండ్స్ అందరూ కిషోర్ ను వెటకారంగా చూస్తూ చుట్టుముట్టారు. హాయ్ రోషిని అని కిషోర్ కొద్దిగా ఇబ్బందిగా అన్నాడు. హే రోషిని, ఈ కిషోర్ కి ఎక్కడ డబ్బులు అడగాలో బాగా తెలిసినట్టు ఇలాంటి రెస్టారెంట్స్ అయితే అందరూ బాగా డబ్బున్న వాళ్ళు వస్తారు, సో ఈజీగా చారిటీకి డబ్బులు అడిగి తీసుకోవచ్చు అనుకుని ఎంట్రన్స్ లోనే అందరినీ డబ్బులు అడుగుతూ కూర్చున్నట్టున్నాడు. వేస్ట్ ఫెలో అన్నాడు ఆ గ్రూప్ లో ఒక వ్యక్తి. ఛీ, అసలు ఇలాంటి వాడు మనతో ఒక కాలేజ్ లో చదువుతున్నాడు అని చెప్పడానికి సిగ్గుగా ఉంది అని ఇంకో అమ్మాయి అంది. వీడిలాంటి లూజర్ అని ఆ రాకేష్ కి తెలిసినప్పుడే మా కజిన్ ని వీడి నుంచి దూరం చేసేయాలి. అప్పుడు తన వెంట పెళ్లి చేసుకో అంటూ వెంట పడతాడు. అప్పుడు వీడు బాధపడుతుంటే నాకు సమ్మగా ఉంటుంది అని రోషిని తనలో తానే ఎగ్జైట్ అయ్యింది. హే కిషోర్, ఇక్కడుండి మా పరువు ఇంకా తీయకు. ఇదిగో ఈ డబ్బులు తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. కావాలంటే నువ్వు రేపొచ్చి మళ్ళీ ఈ న్యూ బిజినెస్ తిరిగి పెట్టుకో, కానీ ఈ రోజు మాత్రం వెళ్ళు అని తన పక్కన ఉన్న ఫ్రెండ్ దగ్గర నుంచి 2000 రూపీస్ నోట్ తీసి కిషోర్ చేతిలో పెట్టింది రోషిని. కిషోర్ కు రోషిని బిహేవియర్ ఏమాత్రం నచ్చలేదు. అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలి అనుకున్నాడు. కానీ ఇంకా అతని కార్ అక్కడే పార్క్ చేసి ఉండడంతో వాళ్ళందరి ముందు అంత కాస్ట్లీ కారులో వెళ్లడానికి కిషోర్ ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. నేనంత కాస్ట్లీ కార్ నడుపుతున్నాను అని వీళ్ళు చూస్తే పొరపాటున ఐడెంటిటీ ఎక్స్పోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పట్లో నేను ఆ రిస్క్ తీసుకోలేను, కానీ ఈ రోషిని ఏమో నన్ను ఇక్కడ వదిలేలా లేదు అని అనుకున్న కిషోర్ కు ఇరిటేషన్ కలిగింది. తను ఎంత చెప్పినా అక్కడి నుంచి వెళ్లకుండా నిలబడి తన వంకే గుడ్లప్పగించి చూస్తున్న కిషోర్ ను చూసి కోపం వచ్చిన రోషిని, చెప్పేది నీకు కదా, వెళ్ళమంటే ఏంటి నీ ప్రాబ్లం? డబ్బులు కూడా ఇచ్చాను, ఇంకెళ్ళొచ్చుగా అని అతన్ని కోపంగా కసిరింది. నేనెవరో తెలిస్తే నాతో ఇలా బిహేవ్ చేసే అంత ధైర్యం నువ్వు నీ లైఫ్ లో చెయ్యలేవు. ఈ మధ్య ప్రతి ఒక్కరూ నాకు క్లాస్ పీకే వాళ్లే అని అనుకుంటూ ఏం చేయాలో అర్థం కాక అక్కడే నిలబడి ఆలోచిస్తున్న కిషోర్ కు అదితి రోడ్ క్రాస్ చేస్తూ కనిపించింది. రెస్టారెంట్ బయట నిలబడ్డ తన ఫ్రెండ్స్ అందరినీ చూసిన అదితి అక్కడ కిషోర్ కూడా ఉండడంతో హ్యాపీగా ఫీల్ అయింది. హే కిషోర్, ఎలా ఉన్నావు? నన్ను గుర్తుపట్టావా? నేను రోషిని ఫ్రెండ్ని. ఆ రోజు ఈవినింగ్ గ్రౌండ్ లో కలుసుకున్నాం అంటూ ఎగ్జైటింగ్ గా ఆ కిషోర్ ముందుకొచ్చి నిలబడింది. యా, గుర్తున్నారండి, ఎలా ఉన్నారు అని కిషోర్ కూడా ఆనందంగా రిప్లై ఇచ్చాడు. రోషిని వెనకే నిలబడి ఉన్న బాస్కెట్బాల్ టీం ప్లేయర్ విజయ్ అదితి ఎంతసేపటికి తనని పలకరించకపోవడంతో, హాయ్ అదితి, మీరు నన్న రోజు గ్రౌండ్ లో కలిశారు, తర్వాత అందరం కేఫ్ కూడా వెళ్ళాం, నేను విజయ్ అంటూ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి తన చెయ్యి ముందుకు చాపాడు. కానీ ఎందుకో అదితి మాత్రం విజయ్ అక్కడ ఉన్నా తనకు పట్టనట్టు అతని చేతివైపు కూడా చూడకుండా కిషోర్ తో మాట్లాడడంలో బిజీగా ఉంది. ఇది చూసిన విజయ్, నా అంతటి నేను పలకరించినా తిరిగి పలకరించలేదు, కానీ ఆ కిషోర్ గాడు పట్టించుకోకుండా నిలబడ్డా వెంటపడి మరీ మాట్లాడుతోంది, నేను వాడికంటే లోకువైపోయాను అని ఫీల్ అయ్యాడు. వచ్చినప్పటినుంచి అదితి అక్కడున్న ఎవ్వర్నీ పట్టించుకోకుండా కేవలం కిషోర్ తో మాత్రమే మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉండడం చూసి ఇరిటేట్ అయిన రోషిని, అదితి మాట్లాడింది చాలు కదా, లోపలికి వెళ్దాం, అందరూ మన కోసం వెయిట్ చేస్తున్నారు అంది. ఓ సారీ, పదండి అందరం వెళ్దాం, కిషోర్ మీరు కూడా రండి అంది అదితి. వాట్ అదితి, నీకేమన్నా పిచ్చి పట్టిందా? మనం చేసుకునే ఈ పార్టీకి కిషోర్ రావాల్సిన అవసరం ఏముంది అని రోషిని కోపంగా అంది. తను కూడా మన చీర్ టీం మెంబరే కదా, తను కూడా మనతో రావచ్చు, రోషిని కమాన్ అని అదితి రిక్వెస్ట్ ను రోషిని కాదు అనలేక ఒప్పుకుంది. అందరూ రెస్టారెంట్ లోకి వెళ్లడంతో అదితి కిషోర్ ను కూడా బలవంతంగా లోపలికి తీసుకువచ్చింది. వాళ్ళు లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఎదురుగా టేబుల్ దగ్గర ఆల్రెడీ తమ కోసం వెయిట్ చేస్తూ ఉన్న ఫ్రెండ్స్ కనిపించారు. అందులో అందరికంటే పొడవుగా, అందంగా, విచిత్రమైన హెయిర్ స్టైల్ తో ఉన్న అతను రోషిని చూడగానే లేచి విష్ చేస్తున్నట్టు చెయ్యి ఊపాడు. హే రోషిని, ఇంత లేట్ చేశారేంటి అంటూ ఆమెను హక్ చేసుకున్నాడు. అతను బాస్కెట్బాల్ టీం కెప్టెన్ హరీష్, రోషిని బాయ్ ఫ్రెండ్ అని మెల్లగా కిషోర్ కి మాత్రమే వినిపించేలా అతని చెవిలో చెప్పింది అదితి. ఎప్పుడు చూసినా లొడలొడా మాట్లాడుతుంది, ఈ రోషినికి కూడా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అనుకున్న కిషోర్ కామ్గా అక్కడ తనకు ఎవ్వరూ పెద్దగా పరిచయం లేకపోవడంతో కాస్త డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యాడు. రోషిని, ఇతను చీర్ లీడర్ టీం కి హెల్ప్ చేస్తూ ఉంటాడు కదా, ఇక్కడికెందుకు వచ్చాడు అని కిషోర్ వంక చూసి హరీష్ వెటకారంగా అన్నాడు. తమ బాస్కెట్బాల్ టీంతో పాటు చీర్ లీడర్ టీం కూడా కలిసి ప్రాక్టీస్ చేసినప్పుడు చాలాసార్లు కిషోర్ ను హరీష్ చూశాడు. కానీ అమ్మాయిలకు అవసరమైన ఎక్విప్మెంట్ అందిస్తూ తిరిగే కిషోర్ మీద అతనికి సదాభిప్రాయం లేకపోవడంతో అతను ఎప్పుడూ కిషోర్ ని పట్టించుకోలేదు. ఓహ్ హరీష్,
మేము వచ్చేటప్పటికి పాపం కిషోర్ బయట వచ్చేపోయే వాళ్ళని డబ్బులు అడుగుతూ కనిపించాడు. కనీసం మనతో కలిసి ఫుడ్ అన్నా తింటాడని జాలిపడి లోపలికి తీసుకొచ్చాను. నీకిష్టం లేకపోతే చెప్పు, ఇప్పుడే పంపించేస్తాను అని రోష్ని హరీష్ ముందు గారాలు పోతూ చెప్పింది. పని చూసినప్పుడే అనుకున్నాను. సర్లే, ఇంతమంది తినే దగ్గర ఒక్కడి ఫుడ్ మనకి ఎక్కువ అవుతుందా? తినమను. లైఫ్ లో ఇలాంటి రెస్టారెంట్ లో ఎప్పుడూ తినుండడు. కావాలంటే అందరం తిన్నాక మిగిలింది రూమ్ కి ప్యాక్ చేయించి కూడా తీసుకెళ్ళమని చెప్పు అని హరీష్ ప్రౌడ్ గా అన్నాడు. టేబుల్ దగ్గర అందరూ మెల్లిగా సెటిల్ అయ్యారు. రోష్ని పక్కన కూర్చున్న హరీష్ తను ఇంకో పక్క సీట్ అతని బ్రదర్ కోసం ఉంచిపెట్టాడు. ఏయ్, నా బ్రదర్ ఇంకా సేపట్లో వస్తాడు, అతని కోసం ఆ సీట్ ఉంచండి అని స్పెసిఫిక్ గా మెన్షన్ చేశాడు. దాంతో అందరూ ఆ సీట్లు వదిలి మిగిలిన వాటిలో అడ్జస్ట్ అయి కూర్చున్నారు. ఖాళీగా ఉన్న ఇంకో కుర్చీలో తను కూడా కూర్చోబోయాడు కిషోర్. ఇంతలో రోష్ని, కిషోర్, నువ్వేమీ అనుకోకపోతే ఎంట్రన్స్ లో ఖాళీగా ఉన్న చైర్లో కూర్చో. ఆ వెయిటర్ డోర్ తీసిన ప్రతిసారి చల్లగాలి కొడుతుంది. నువ్వు అక్కడ కూర్చుంటే కనీసం వచ్చే గాలిని ఆపేందుకన్నా పనికొస్తావేమో అని వెకిలిగా అంది. ఆమె మాటలకి కిషోర్కి ఎక్కడలేని కోపం వచ్చింది. ఆవేశంగా చూస్తూ పైకి లేచాడు.